అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా, 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను డయాఫామ్ వాల్ పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈ రోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకే పదే ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రెండోది రాయలసీమ ఏం చేయాలనో నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. రాయలసీమను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు రాయలసీమ, ఇప్పుడు రాయలసీమ కాదు. ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ 1 రోడ్లు, దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.